ఈ కార్యక్రమాన్ని కీర్తిశేషులు ఇంగువ మల్లికార్జునరావు గారి స్మృత్యర్థం అంకితమిస్తూ మీకు సమర్పిస్తున్నవారు శ్రీమతి అన్నపూర్ణ. గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీ నిరంతర విభూషితవామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. సమస్త సన్మంగళాని సంతు. కాశీఖండంలోకి పునఃస్వాగతం పలుకుతూ శివశర్మ పుణ్యశీల సుశీలురు తనను దివ్య విమానంలో ఎక్కించి తీసుకుని వెడుతూ ఉంటే ఊర్ధ్వలోకాలకు వెడుతూ దారిలో కనిపించిన అనేక లోకాల విశేషాలు తెలుసుకుంటున్నాడు. అందులో భాగంగా ఎర్రగా కనపడిన ఒక లోకాన్ని చూచి దేవి లోకమని అడిగితే అప్పుడు ఆ సుశీల పుణ్యశీలురు అతనికి వివరిస్తూ, నాయన పూర్వం సతీదేవి శరీరం విడిచిపెడితే ఆ విరహంతో పరమేశ్వరుడు హిమాలయాలలో మహాతపస్సు చేశాడు. ఆ తపస్సు 1000 సంవత్సరాల కాలం సాగింది. హఠాత్తుగా ఒకనాడు శివుడు కళ్ళు విప్పాడు. ఆ కళ్ళు విప్పడంతో భూమి మీద ఉండి తపస్సు చేయటం వల్ల భగవంతునికి కూడా చెమట పట్టిందిట. నిజానికి భగవంతుడికి మనకు వల్లే చెమటలు పట్టడం, కంటి మీద రెప్ప పడడం ఇవేం ఉండవు. అతీతుడు భూమి మీద మానవుని వలే తపస్సు చేయటం వల్ల మానవులకు ఉండే కొన్ని లక్షణాలు తనకు తాను ఆపాదించుకొని చెమట పట్టించుకొని ఆ చెమట వదిలిపెట్టాడు. నుదుట పట్టిన చెమట కింద పడుతూ ఉంటే ఆ మహానుభావుడి చెమట నేల మీద పడకూడదనుకొని భూదేవి స్త్రీ రూపం ధరించి 2 చేతులు ఇలా చాచి ఆ చెమటను పుచ్చుకొని మింగింది. గర్భం ధరించింది. సద్యోగర్భము అంటారు ఇటువంటి గర్భాలని. వెంటనే గర్భం ధరించి పిల్లవాళ్ళని కంటే అది సద్యోగర్భం. సాధారణంగా స్త్రీ గర్భం ధరించి 9 నెలల్లో నుండి 10వ మాసంలో ప్రసవిస్తుంది. అలా కాకుండా టక్కున చెమట ద్వారా గర్భం ధరించి పిల్లవాడిని కన్నది. మొత్తం భూమికి నడుము ఒకటి ఉన్నది. ఆ నడుముని సంస్కృతంలో మధ్య అంటారు. అదే ఇవాళ మనం మధ్యప్రదేశ్ అంటున్నాం. మధ్యప్రదేశంలో అక్కడ గర్భం ధరించింది, పిల్లవాడిని కన్నది. ఆ స్థలం ఇవాళ ఉజ్జయిని అని పిలువబడుతోంది. కుజుడు అక్కడ పుట్టాడు. పుట్టగానే శివుడు ప్రత్యక్షమై మళ్ళీ భూదేవి నా చెమట వ్యర్థం కాకుండా మింగి గర్భం ధరించి పిల్లవాడిని కన్నావు, కాబట్టి వీడు నీకు నాకు పుట్టిన పుత్రుడు, శివపుత్రుడని శివకుమారుడని భూమికి పుట్టిన పుత్రుడు గనక, అంటే నీకు పుట్టిన పుత్రుడు గనక కుజుడు అని పిలువబడతాడు. జ అంటే పుట్టుట, కు అంటే భూమి. భూమికి పుట్టాడు గనక అతడు కుజుడయ్యాడు. నిప్పులా ఎర్రగా ఉంటాడు గనక అంగారకుడు. మంగళస్వరూపుడు గనక మంగళుడు అని పిలువబడతాడు. ఈ పుణ్యాత్ముడు సమస్త లోకాలకి శుభం కలిగిస్తాడు అని ఆశీర్వదించి శివుడు వెళ్ళిపోయాడు. అదిగో ఆ శివుడి చెమటని భూమి మింగి భూమికి పుత్రుడిగా పుట్టిన పుణ్యాత్ముడి అంగారక గ్రహం అంటే. అతడు పుట్టగానే తన పుణ్యస్థలమైన పుట్టుక స్థలమైన ఉజ్జయినిలో కొంతకాలం తపస్సు చేశాడు. ఇప్పటికి కూడా కుజుడు పుట్టి తపస్సు చేసిన ఆ స్థలం కుజ జన్మస్థానం ఉజ్జయినిలో ఉన్నది. అక్కడ కుజేశ్వరాలయం అనే పేరుతో కుజుడికి ఒక ఆలయం కూడా ఉన్నది. లింగ రూపంలో ఉంటాడు అక్కడ కుజుడు. అక్కడికి వెళ్ళి ఎవరైనా అభిషేకాలు చేసుకున్నా, పూజ చేసుకున్నా, ఆ కుజగ్రహాన్ని ముట్టుకున్నా అటువంటి వాళ్ళకి కుజ దోషాలు తొలగిపోతాయి. పెళ్ళి బాగా అవుతుంది.
ప్రతి చిన్నదానికి కుజదోషం అనే ఒక వంక పెట్టి పెళ్ళి అవ్వకుండా చాలామంది చేస్తున్నారు, చేసుకుంటున్నారు చేతులరా. ఇలాంటివేమీ మనం భయపడవలసిన అవసరం లేదు. కుజుణ్ణి ముట్టుకుంటే చాలు ఈ దోషాలన్నీ పోతాయి. ఆ తదనంతరం కుజుడు కాశీ వచ్చాడు. ఏ ప్రదేశంలోకి అడుగు పెట్టగానే సకల దోషాలు తొలగి మానవుడికి కైవల్యం వస్తుందో ఆ దివ్య ప్రదేశం కాశికాక్షేత్రం చేరి తపస్సు చేశాడు కుజుడు. తన పేరు మీదుగా కుజేశ్వరలింగాన్ని, అంగారకేశ్వరలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై సంతోషించి, భూతధాత్రికి పుత్రుడవైన కుమారా, నిన్ను నేను గ్రహం చేస్తానన్నట్ట. పాంచముద్ర మహాస్థాన పదమునందు కంబళాస్యతరే సోపకంఠ భూమి నిష్ఠనంగారకేసు ప్రతిష్ఠ చేసి కాంచె ఈ లోకమేల అంగారకుండు. పంచముద్ర మహాస్థానము అని పేరు కాశీకి. ఆ క్షేత్రంలో తన పేరు మీదుగా అంగారకేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడు ఆయన. అప్పుడు శివుడు ఏమన్నాడు, శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించావు, ఇక్కడ తపస్సు చేశావు, నన్ను మెప్పించావు, ఇక్కడ చేసిన ఇంత పుణ్యం కొండంత ఫలితం ఇస్తుంది, అందువల్ల నిన్ను మెచ్చాను, ఆకాశంలో నిన్ను బలమైన గ్రహం చేస్తున్నాను పొమ్మని అతన్ని గ్రహంగా ప్రతిష్ఠించాడు. అదిగో ఆ శివపుత్రుడు, భూపుత్రుడు ఇక్కడ కాశీక్షేత్రం చేరి తపస్సు చేసి గ్రహంగా మారాడు. ఆయనే ఈయన. ఎర్రగా ఉంటాడు ఈయన, మంచి బలమైనవాడు. ఈయన అనుగ్రహం ఉంటే భూమిపుత్రుడు అవ్వడం వల్ల భూమి లభిస్తుంది. ఇవాళ చాలామంది ఇళ్ల స్థలాలు పొలాలు లేకుండా బాధపడడానికి గల కారణం ఈ కుజుడి అనుగ్రహం లేకపోవటమే. ఈతని అనుగ్రహం ఉంటే ఇటు స్థలాలు వస్తాయి, పొలాలు వస్తాయి. ఈతడి అనుగ్రహం లేకపోతే అప్పుల పాలైపోతారు మానవులు. రుణ విముక్తి కోసం ఈ భగవంతుణ్ణి మీరంతా సేవించండి అని భక్తి శ్రద్ధలతో పుణ్యశీల సుశీలురు అంగారకుణ్ణి సేవించాలి మానవులని చెప్పి శివశర్మకి అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళిపోయారు. అంగారక గ్రహ దర్శనానంతరం మరొక మహానుభావుడు దర్శనమిచ్చాట. చాలా అందంగా ఉన్నాడు ఆయన కూడా. ఆయన్ని చూస్తేనే ఏదో తెలియని భక్తి కలుగుతోంది. అక్కడికి రాగానే శివశర్మకి అద్భుతమైన జ్ఞానం కలిగింది, బుద్ధి కలిగింది. వెంటనే పులకించిపోయి ఈతడిని చూడడంతో జ్ఞానం కలుగుతున్నది. ఎవరి ఈతడు అనగానే, ఈతడా, ఈతడే బృహస్పతి, అందుకే నీకు జ్ఞానం కలిగిందన్నారు. అది వీక్షింపు బృహస్పతి పదము ధరామరా వరేణ్య, ధరామర వరేణ్య బహువిధ శుభ సంపదలకు ఆస్పదమితడు, చదివినవాడు అర్థశాస్త్రములెల్లన్. ఇతడే బృహస్పతి, గురుడు. ఈ బృహస్పతి గ్రహాన్ని చూడు. నిజానికి భూలోకంలో ఇంతకంటే గొప్ప పండితుడు అవ్వాలని ప్రతి వ్యక్తి కలలుగంటాడు. బుద్ధికి బృహస్పతి లాంటి వాడు అనిపించుకుందామని పండితులు అనుకుంటారు. బృహస్పతిని మించాలంటే ఏం చెయ్యాలి? ఎందుకంటే బృహస్పతి పండితుడు. పండితుడిని మించిన పండితుడు అవ్వాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఉంటాడు. అలా అందరికీ ఆనందం కలిగించి తన పాండిత్యంతో, తన బుద్ధితో ఈ జనులందరికీ ఆదర్శప్రాయుడైన వాడు బృహస్పతి. అంటే అంగిరుడు అనే ఒక మహర్షి కొడుకు ఈతడు అర్థశాస్త్రాలని చదివాడు. ఓ బ్రాహ్మణోత్తమ, ఈతడి గొప్పతనం ఇది. పూర్వం బ్రహ్మమానస పుత్రులలో ఒకడైన అంగిరుడనే మహర్షి 3 కుమారుల్ని కన్నాడు. అందులో రెండోవాడు ఈతడు. ఈ రెండోవాడు బృహస్పతి. పుట్టడంతో సరస్వతీ ప్రసన్నత్వం చేసుకున్నాడు. సరస్వతి బృహస్పతి ఎలా చెబితే అలా వినేదిట. అంటే అంతటి పండితుడై పుట్టాడు. కేవలం పుట్టుకతో ప్రతిభ ఉంటే చాలదు, సాధనతో దానిని పెంచుకోవాలి. మహాసాధన చేసి ఈ పుణ్యాత్ముడు కాశీ మొదలైన క్షేత్రాలు తిరిగి పండితుల్ని సేవించి శాస్త్రాలు చదివాడు. ఎన్ని చదివినా మోక్షం కావాలి కదా. అందుకే ఈ మహానుభావుడు కాశీకి వెళ్ళి తన పేరు మీదుగా బృహస్పతీశ్వరలింగం అనే లింగాన్ని ప్రతిష్ఠించి 1000 ఏళ్ళు తపస్సు చేశాట అక్కడ.
ఆ 1000 ఏళ్ళు పూజించాడు. గంగాజలంతో అభిషేకించాడు. అప్పుడు విరూపాక్షుడు శివుడు ప్రత్యక్షమై ఎదురుగుండా దర్శనమిచ్చాట. చిరునవ్వులు చిందిస్తూ అన్నారు పైగా. అప్పుడు ఆయన ఇలా స్తోత్రం చేశాడు ఆ శివుణ్ణి. జయ శంకర శాశ్వత చంద్రధరా భయనాశగిరీశర భక్తపరా నయనత్రయ భాస్కర నాగహరా అయవర్ధన శాంత దయా మధురా భువనావన పావన భూతపతి భవ పన్నగ భూషణ భద్రకృతి శివదేవ మహేశ విశిష్టమతి భవభంగ ఫలప్రద పాపహృతి. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా దర్శనమివ్వని మహానుభావ పరమేశ్వర, ఇవాళ ఈ కించిత్తు తపస్సుకే మెచ్చుకుని ప్రత్యక్షమయ్యావా? శంకరా నీకు జయం కలుగుగాక. ఎల్లప్పుడూ ఉండేవాడివి, శాశ్వతుడివి, నాశన రహితుడివి, అటువంటి నీకు జయం కలుగుగాక. చంద్రుణ్ణి ధరించిన మహానుభావ నీకు నమస్కారమవుగాక. భయాన్ని తొలగించేవాడంటేనే శివుడు. శివుడి అనుగ్రహం ఉంటే భయం ఉండదు. అందుకే భయనాశ అన్నారు. మానవుడై పుట్టాక శత్రు భయం, మృత్యు భయం, ముసలితనం భయం, అనారోగ్య భయం, ఏదో ఒక భయం అంటూ ఉంటూనే ఉంటుంది. భయము లేనివాడు ఉండడు. ఆ భయాన్ని నాశనం చేసి అభయమిచ్చే నీకు నమస్కారం. గిరీశ్వరుడివి నువ్వు అనగా కైలాసగిరికి అధిపతివి నీవు, అటువంటి నీకు నమస్కారం. భక్తపర, భక్తులు ఒక్కసారి నిన్ను తలుచుకోగానే వాళ్ళకి లభిస్తావు, భక్తులకి అధీనుడి అవుతావు. సాధారణంగా ఇతరుల చేత సేవ చేయించుకునేవాళ్లే కానీ సేవ చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు. కానీ శివుడు అలా కాదు, తన భక్తులకి తాను చేరి సేవ చేస్తాడట. భక్త పర అధీనుడైపోతాడు. ఉదాహరణకి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, బాణాసురుడు అనేవాడు శివుడి గురించి తపస్సు చేసి ఏం కావాలో కోరుకోమంటే, నువ్వు నీ భార్యతో నీ పరివారంతో నా గుమ్మం దగ్గరకు వచ్చి గేట్ కీపర్ పోస్ట్ నీకు ఇస్తున్నాను చెయ్యి అనగా నా గృహరక్షకుడిగా ఉండన్నాడు. ఏకంగా ఉన్నాడు ఆయన. చాలా కాలం శివుడు తన గణాలతో కలిసి రక్షణ చేశాడు పాపం. ఇంతకంటే భక్త పరాధీనుడు ఎవరుంటారు? సేవకులకి సేవకుడు ఆయన. అయవర్ధన, రకరకాల వైభవాలు, సంపదలు, నవనిధులు, వీటన్నిటిని అయము అంటారు.